హల్లెలూయా. యేసు ప్రభుల యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల దేవుడు మనల్ని రక్షణ మార్గంలో నడిపించి, దేవుడు మనల్ని అనేకమైన ఇరుకుల నుంచి, అనేకమైన ఇబ్బందుల నుంచి, అనేకమైన సమస్యల నుంచి, అనేకమైన బాధల నుంచి మనం రక్షిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఆయన మన కోసము, మన పాపాల కోసము సిలువలో బలియాగమై ఉన్న దేవుడు, అంత గొప్ప దేవుడు కలిగి ఉండటం నిజంగా ఈ లోకంలో మనమెంతో ధన్యులము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమని సెలవిచ్చుచున్నదంటే, ఆకాశం కింద కానీ భూమి మీద కానీ ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ కలదు. ఈ నామం అంటే ఏ నామము? యేసుక్రీస్తు యొక్క నామము. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలోనే రక్షణ కలదు. ఎందుకంటే దేవుడు మన కోసము రక్తము చిందించాడు. ఆయనలో ఏ దోషము లేనప్పటికీ దోషిగా నిలబడ్డాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడంటే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడే ప్రేమ ఆయనది. అంత పెద్ద గొప్ప ప్రేమ ఆయనది. కాబట్టి ఆయనలోనే మనకు రక్షణ కలదు. ఎందుకంటే బైబిల్ వాక్యం ఏమని సెలవిచ్చుచున్నదంటే, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఏ ద్వారానో మీకు రక్షణ లేదు, ఏ ద్వారానో మీకు నిత్యరాజ్యంలో వారసత్వం లేదని దేవుడు స్పష్టంగా బైబిల్లో చెప్తున్నది. ఎందుకంటే రక్షణలో ఉన్నవారు మాత్రమే ఇంకొకరిని రక్షించగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గుంట ఉంటుందండి, ఆ గుంటలో ఇద్దరు పడిపోయారు అనుకోండి, ఆ గుంటలో ఉన్నవాడు ఇంకొక పక్కలో ఉన్నవాడిని గుట్ట పైనుంచి పైకి ఎత్తగలడా? గుంటల నుంచి బయటికి తీయగలరా? తీయలేరు. ఎవరు తీయగలుగుతారంటే, గుట్టలో పడినటువంటి వారిని గుంట పైన ఉన్నటువంటి వాడు మాత్రమే తీయగలరు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ పాపంలో ఉన్నటువంటి వారిని ఎవరు రక్షించగలరంటే, యేసు ప్రభుల వారు ఒక్కరే రక్షించగలరు. ఈ లోకంలో ఏ నామంలో రక్షణ లేదు. ఎందుకంటే ఆయనలో ఎటువంటి తప్పిదము లేదు. ఆయన వధించిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండి మన కొరకు, మన పాపాల కొరకు, మన రక్షణనివ్వటకు, మనకు నిత్య రాజ్యంలో వారసత్వం చేయుటకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తములోనే మనకు రక్షణ, ఆయనలోనే మనకు రక్షణ. ఈ సత్యాన్ని గుర్తెరగక అనేక ఆత్మలు నశించుచున్నాయి. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ ఏమంటున్నారు? యెహోవా పెట్టిన దీపము. అంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నప్పుడే మనము మన రక్షకుడు ఈ నామంలో మాత్రమే మనకు రక్షణ ఉన్నదని మనము జ్ఞానయుక్తంగా మనం తెలుసుకొని ఉండాలి. నిజమైన జ్ఞానం ఏం చేస్తుందంటే సత్యమును ఎతుకుతుంది. నిజమైన జ్ఞానం ఏం చేస్తుందంటే సత్యము ఎనుగుతుంది, సత్యమును ఎతుకుతుంది. సత్యము ఏంటంటే ఆకాశమందు కానీ భూమి ఎందుకు, ఆకాశం కింద కానీ భూమి మీద కానీ ఏది కూడా సత్యమైనది కాదు. దేవుని నామము, దేవుని వాక్యము మాత్రమే సత్యమైనది. ఎందుకంటే ఆయనలో ఏ తప్పిదము లేదు. దేవుడు చెప్తాడు ఒకానొక సందర్భంలో, నాలో ఎటువంటి పాపము లేదు, ఎవరైనా తీయగలరా? నాలో ఎటువంటి దోషం ఉన్నదని ఎవరైనా చెప్పగలరా అని సవాల్ చేసినటువంటి ఏకైక రాజు, ఏకైక దేవుడు, ఏకైక సర్వశక్తిమంతుడు యేసు ప్రభుల వారు ఒక్కరే. ఎందుకంటే ఆయనలో ఏ తప్పిదము లేదు. ఎందుకంటే ఆయనలో ఏ దోషము లేదు. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, మరణాన్ని ఓడించినటువంటి దేవుడు. ఈ లోకంలో కానీ, భూమి యందు కానీ, ఆకాశం కింద కానీ, భూమి మీద కానీ మరణమును గెలిచినటువంటి వ్యక్తి కానీ, మరణమును గెలిచినటువంటి దేవుడు కానీ, మరణమును ఓడించినటువంటి రాజు కానీ ఎవరైనా ఉన్నారంటే ఆ యేసు ప్రభుల వారు ఒక్కరే. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన నామం గొప్పది, ఆయన నామము జీవం కలిగినది. ఆయన యందు మాత్రమే రక్షణ కలదు. ఏ నామంలో రక్షణ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు రక్షణ లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిజమైన వాటిని నమ్మరు. నిజమైనది, సత్యమైనది ఏదంటే దేవుని వాక్కు, దేవుని మాటలు, దేవుని ప్రేమ, అదొక్కటే నిజమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉన్నది. చాలామంది ఈ రక్షణ మార్గాన్ని ఎతకక ఈ లోకంలో తాత్కాలికమైన వాటికి ప్రయాసపడి అనేక ఆత్మలు నశించిపోవచ్చున్నాయి. ఎందుకంటే బైబిల్ సెలవిచ్చుచున్నది, నశించిన వాటిని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని వాక్యము సెలవిచ్చుచున్నది.
చూపిస్తున్నది. నిజంగా అండి, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటము ఆయనకు తెలియదు. ఈ ఆత్మలు ఎందుకు నశించిపోతున్నాయి, ఈ మానవాళి ఎందుకు నశించిపోతున్నదంటే నిజమైన నామంలో రక్షణ ఉందని తెలియక, సరైన జ్ఞానము లేక ఏ చెట్లలో పుట్టలలో తర్వాత విగ్రహాలలో వీటిలో రక్షణ ఉందనేసి వారు ప్రయాసపడి వారి ప్రయాసమును వ్యర్థం చేసుకొని వారి యొక్క ఆత్మలను వారే నశింప చేసుకుంటున్నారు. కానీ నా యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉన్నది. నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన అక్క, నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తమ్ముడా, నువ్వు నశించిపోవడం, నువ్వు రక్షణలోకి రాకుండా నశించిపోవటము దేవుని చిత్తం కాదు. ఎందుకంటే నువ్వు రక్షణ మార్గంలో రావాలి. నువ్వు రక్షణ మార్గంలో రావాలంటే నువ్వు యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ నామంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలో మాత్రమే రక్షణ ఉన్నది. ఆయన నామంలో మాత్రమే జీవం ఉన్నది. ఆయన నామంలో మాత్రమే నిత్య రాజ్యంలో వారసత్వం ఉన్నది. ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.